పోస్ట్ పార్టమ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి లాట్ ఆఫ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అన్నీ పైలప్ అవుతాయి. అన్నీ ఒకటేసారి అలా క్రాష్ అయ్యి పైలప్ చేసి లేదు 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 ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటూ ఒకసారి ధడాలని పగులుతుంది అది. ఏమమ్మా కత్తుకురారి హాషి హాషి Happy 3 months, Ami. Thank you, Hira Bhaiya. They're having their ragi porridge and ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. సో అది మనం తర్వాత మాట్లాడదాం. అండ్ దట్స్ మై చీజు సిట్టింగ్ రైట్ దే. సడన్గా చూసేసరికి భయపడ్డాను. ఇవాళ మార్నింగ్ పాపం మా జీజు ఆయన వర్క్ స్టడీ రూమ్లో ఉంటే నేను సడన్గా వెళ్ళేసి ఆయన్ని భయపెట్టేశాను. ఇప్పుడు నేను తిరిగేసరికి మా జీజు అక్కడ ఉండేసరికి నేను భయపడ్డాను. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా మంది చాలా లవ్, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. రియలీ మీన్స్ అ లాట్. అంటే నేను లాస్ట్ వీడియో ఏదైతే పోస్ట్ చేశానో, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే హర్ట్ చేసినప్పుడు, మనల్ని అర్థం చేసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చెప్పి, ఆనెస్ట్లీ కామెంట్స్ హర్ట్ అవుతాయి. కామెంట్స్ చదువుతాను, కొన్ని కామెంట్స్ చాలా హర్టింగ్గా ఉంటుంది. బట్ దెన్ ఇట్ వాస్ నాట్ టు డూ విత్ ద కామెంట్స్ అనమాట. కామెంట్స్కి నా ఫీలింగ్ ఆ రోజుకి ఎలాంటి సంబంధం లేకుండే. ఇట్ వాస్ జస్ట్ కైండ్ ఆఫ్ మెల్ డౌన్ దట్ ఐ వాస్ గోయింగ్ త్రూ. అంటే చెప్పాను కదా, I also have a family and I live in extended family and ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు లైఫ్లో. ఈ వ్యక్తి వల్ల దీనివల్ల దానివల్ల అని కాదు. పోస్ట్ పార్టమ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి లాట్ ఆఫ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అన్నీ పైలప్ అవుతాయి. అన్నీ ఒకటేసారి అలా క్రాష్ అయ్యి పైలప్ చేసి లేదు 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 ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటూ ఒకసారి ధడాలని పగులుతుంది అది. అలా ఒక మెల్డౌన్ అయిందనమాట. అండ్ అలా అయినప్పుడు సమ్టైమ్స్ అసలు ఎవరితో మాట్లాడబుద్ది అవ్వదు. చెప్పాను కదా ఆ వీడియోలో, ఐఎమ్ నాట్ ఇన్ అ ఫేజ్ వేర్ ఐ వాంట్ టు టాక్ ఆర్ స్పెండ్ టైమ్ విత్ ఎనీబడి. మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువసేపు రూమ్లోనే ఉండి పిల్లలతో నా పని అలా చేసుకునేదాన్ని. ఇంకా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజే వచ్చాను. యాక్చువల్లీ 17th రోజు, మా ఆమెర్ 3rd month సెలబ్రేషన్ రోజు. ఇక్కడ వచ్చాక దెన్ ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ ఒక గుడ్ మెల్డౌన్ అయిన తర్వాత ఐ వాస్ ఫీలింగ్ బెటర్, అల్హమ్దుల్లా. సిస్టర్స్తో టైం స్పెండ్ చేస్తుండే, అక్క చెల్లితో, పొద్దున అక్కతో, సాయంత్రం టైంలో చెల్లితో, బికాజ్ ఆప ఆఫీస్కి వెళ్ళిపోద్ది. సో అలా చేస్తూ అండ్ ఐ హ్యావ్ బీన్ సో బిజీ. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, మా నాన్నమ్మ గుర్తొచ్చేసారు నాకు అని చెప్పి. ఎవ్రీడే డ్యూటీ అనమాట. అండ్ అల్హమ్దుల్లా ఐఎమ్ బ్లెస్డ్. అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఒక మెమరీ ఫర్ లైఫ్ ఫర్ షూర్. అంటే చూసుకుంటే ఏంట్రా నాయన అన్నీ నేనే చేయాలన్న ఫీలింగ్ వచ్చినా ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ యునో నా వర్క్కి ఐ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. నేను కూర్చొని మా పిల్లలతో అండ్ అందరూ పిల్లలతో కూర్చొని టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. అన్లైక్ ఆప అండ్ సీమ, ఎందుకంటే ఆప ఆఫీస్కి వెళ్ళాలి, సీమ ఇండియాకి వచ్చినా కూడా వర్క్ చేయాలి. నాకు అలా కాదు, నా కంఫర్ట్తో నేను వర్క్ చేసుకోవచ్చు. ఐఎమ్ లైక్ మై ఓన్ బాస్ కదా. దాంతో నేను పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, నా పని కూడా చేసుకోగలుగుతున్నాను. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు నా వర్క్ ఏంటి, నేను బ్లాగ్ చేసి నా లైఫ్ పెట్టాలి కదా. నేను అది చేస్తున్నప్పుడు నేను బ్లాగ్ చేయలేకపోతున్నాను, నా లైఫ్ ముందు పెట్టలేకపోతున్నాను. బట్ ఇవాళ నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే, సరే ఇవాళ డే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దాము. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ గుడ్, అల్హమ్దుల్లా ఐఎమ్ డూయింగ్ బెటర్. అండ్ ఇవాళ 8 o'clockకి ముందే అర్హాన్ ఫ్రెష్ అప్ అయిపోయాడు, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, ఆమెర్ ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఆమెర్ పడుకున్నాడు అనమాట, హీస్ టేకింగ్ హిస్ న్యాప్. టైం 9 అవుతుంది. కాసేపు వర్క్ చేద్దామని చెప్పి మా కన్నమ్మ రూమ్కి వచ్చాను. ఇది మా అయాన్ రూమ్ అనమాట, మా అయాన్ వర్క్ డెస్క్. అవుట్ ఆఫ్ ఆల్ ద వర్క్ డెస్క్, బికాజ్ ఆపా జీజు ఇద్దరు డెస్క్ జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రాపర్ వర్క్ సెటప్ ఉంది. అన్ని రూమ్స్లో ఉన్నాయి, బట్ అన్నిట్లో నాకు మా అయాన్ వర్క్ డెస్క్ అంటే తన స్టడీ చాలా ఇష్టం. కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కొంచెం నాయిస్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇలా నా ల్యాప్టాప్ అవన్నీ తీసుకొచ్చాను. కన్నమ్మకి అదే చెప్పా, కన్నమ్మ ఐమ్ టేకింగ్ యువర్ టేబుల్, నాకు కావాలి అని చెప్పి. లేదు అంటాడు. అండ్ చైర్ కూడా ఈ ఐకియా ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఈ ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ కాల్డ్, ఫైబర్ ఏదో అంటారు, ఆ చైర్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, చక్కగా వీల్స్ స్విల్ అవుతుంది. మా ఆప జీజుది ప్రాపర్ వర్క్ చైర్ అనమాట. సో అది అంత కంఫర్ట్గా లేదు నాకు. మా కన్నమ్మ రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, హీ హ్యాస్ దిస్, అంటే మా అక్క మాకు రీసెంట్గా సెటప్ చేసింది ఇలా క్యానపీ. అండ్ ఇది తన స్టడీ కార్నర్ అనమాట, జస్ట్ ఆబ్వియస్లీ వెరీ ప్రిటీ, వెరీ బ్యూటిఫుల్. ఇక చిన్న చిన్న టాయ్స్ ఇలా పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఆడతాడు. అండ్ అది ఈ సాఫ్ట్ టాయ్స్ చిన్నవి మా రాన్కి చాలా ఇష్టం. అండ్ దెన్ హీ ఆల్సో హ్యాస్ దిస్ స్పైడర్ మ్యాన్. టాకింగ్ అబౌట్ స్పైడర్ మ్యాన్, సరే ఇక్కడ మొత్తం తన కలెక్షన్ అనమాట, తన మార్వెల్ కలెక్షన్. ఇంత నీట్గా చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడని కాదు, సిన్స్ వెరీ లాంగ్.
ముందైతే ఇంకా ఎక్కువ సెటప్ ఇలా పెట్టుకున్నాడు అనమాట. కట్ చేస్తే ఇక్కడ తన నరుటో, కాకాషి వీళ్ళందరూ ఉంటారు. ప్లస్ సమ్ అమేజింగ్ లెగో ఫిగర్స్ ఇలా ఇవన్నీ పెట్టుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ there's a cross and there's a Ganesha here. అండ్ ఇవి మా కన్నమ్మ టాయ్స్ నీట్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటాడు. ఇవ్వాల అని కాదు, ప్రతిరోజు వాళ్ళ పిల్లలు ఆడినా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట ఇంటికి, వాళ్ళు వచ్చి ఆడినా మళ్ళీ నీట్గా దాని ప్లేస్లో అది సదురుకుంటాడు. ఇది మా కన్నమ్మ ఆర్ట్ చేసిన పేపర్స్ ఇందులో మా అక్క పెడతారనమాట. హీఈస్ వెరీ గుడ్ అట్ ఆర్ట్. సో చేసింది మార్చుతూ అందులో పెడతారు. ఇట్స్ లైక్ అ ఫ్రేమ్, అందులో మనం మార్చుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ హూ డజంట్ నో దిస్, రొనాల్డో. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న బాయ్స్ అందరూ ఫుట్బాల్ పిచ్చి అండ్ రొనాల్డో పిచ్చి అనమాట. ఇంకా నేను కూర్చొని వర్క్ చేస్తాను. మా అక్క తన వర్క్ డెస్క్లో ఆఫీస్లో కన్నమ్మ ఫొటోస్, కన్నమ్మ మెమరీస్ పెడుతుంది కాబట్టి కన్నమ్మ ఇక్కడ ఆపజిట్ పెట్టుకున్నాడు. హౌ క్యూట్ ఇస్ దాట్ కదా. అండ్ ఇది ఐ థింక్ న్యూయార్క్ స్ట్రీట్లు చేయించుకున్నారు అనుకుంటా. ఇది వాళ్ళు యూఎస్లో ఉండే కదా కపుల్ ఆఫ్ మంత్స్, అప్పుడు న్యూయార్క్ వెళ్ళారు, అక్కడ స్ట్రీట్ పైన చేయించుకున్న ఆర్ట్ అనుకుంటారు. बेबी वेर आर यू? हाँ जल्दी बोलो, मैं आपको कुछ बताना चाह रहा हूँ. मिस्टर शाही, सिर्फ मम्मा के कैमरे से शाही होते आप, दादी के कैमरे में तो लोडो 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 टॉक करते. आई एम द, क्या उनका नाम, क्या डेंजरस था? हाँ क्या डेंजरस था ना जी? हाँ that in the book, super baby diaper book. Okay, tell me, Hira, look at mama. When mama is talking, you will look at. I'm setting up the table. Is that one? This is for you. Okay. Arey wow, good boy re. Okay. That one, whose favorite is that? Mama. Okay, where should mama sit? Okay. For Mama. another one. Thank you re. Yeah. Extra. Thank you re, mera good re tu. Last For sister. sister. Okay. Then for Babu. Ning. अच्छा आप लेके जाएंगे घंटी बजा के जाओ. Small 2 spoons are for you and mama. Big spoons are for Babu and My mama Sister. extra yeah. like extra दिए मम्मा. 2 plates yellow है बोल के. White मेरे Babu के लिए है. White उनको पसंद है. White. Mama kakak. Achika mama. Mama का चक बेबी रे. ए मम्मा का दिल का टुकड़ा रे. हाशी मम्मा. achika मम्मा. कौन है वो पापा? मम्मा का बच्चा है वो. ए मम्मा का दिल का टुकड़ा है. मम्मा का जान का टुकड़ा है. हाची मम्मा. टूटी मम्मा. హష్ మా ఆమె న్యాప్ తీసుకొని లేచేశాడు. నేను వర్క్ చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ తినేసాను, కాఫీ తాగాను. కాఫీ తాగితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. అబ్బా ఇక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆమె లేస్తే ఇప్పుడే నర్స్ చేసి ఆడుకుంటున్నాను. కాసేపు పదంతా అయిపోతే మా ఆమె ఇక్కడే ఉంటాడు, నేను కొంచెం వర్క్ చేసుకుంటాను. అయితే చాలా రోజులుగా నా ఇన్స్టాగ్రామ్ నేను యాక్టివ్గా పెట్టలేదు, బికాజ్ అస్సలు టైం కుదరట్లేదు టు కైండ్ ఆఫ్ క్రియేట్ కాంటెంట్, ఎడిట్ అండ్ పోస్ట్. బట్ అలా అవ్వదు, మనం యాక్టివ్గా ఉంటేనే మన పని జరుగుతుంది కాబట్టి. ఇట్స్ ఈజీ అనుకుంటారు, అబ్బా మీకేంటి మీ లైఫ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు, మేము మీ వీడియోస్ చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి అలా అనుకుంటారు. కానీ అది మీరు చూడడానికి నేను పెడితేనే కదా, నేను పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్స్ నాట్ ఈజీ, అనుకున్నంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అది చేస్తూ నా పర్సనల్ లైఫ్ని, నా పిల్లల్ని కూడా నేను చూసుకోవాలి కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ, అనుకున్నంత ఈజీ కాదు. బట్ ఒకటి ప్రో ఏంటంటే ఇందులో నా వర్క్ ద్వారా నా దగ్గర చాలా మెమరీ ఉంటుంది.
నా పిల్లలతో ఇలా క్యాప్చర్ చేసుకుని, అదర్వైజ్ మనం ఇలా కెమెరా పెట్టుకుని నార్మల్గా మాట్లాడడం కదా, ఆ టైంలో మా ఆమె ఇచ్చి క్యూట్ స్మైల్స్ అవి క్యాప్చర్ అవ్వవు. ఎస్ బేబీ, సడన్గా ఎప్పుడైనా తన క్యూట్ మూమెంట్స్ ఉంటే ఫోన్ తీసుకొని జల్దీ రికార్డ్ చేస్తాను. కానీ ఇలా వ్లాగ్ చేయడంతో ఏంటంటే మా లిటిల్ బేబీ మెమరీస్ చాలా ఉంటాయి. బేబీ. సో మా ఆమె పెద్దగా అయ్యాక చూసుకోవచ్చు. అలానే మా అర్హాన్వి కూడా చాలా క్యూట్ 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 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నా ఇంగ్లీష్ ఛానల్లో ఎక్కువ పెట్టాను. ఐ నో ఇంగ్లీష్ ఛానల్ కూడా కాంటెంట్ క్రియేట్ చేయాలి, బట్ ఆనెస్ట్లీ దీనికి ఒక టాస్క్లా అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తే నేను వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాను, ఐ హ్యావ్ టు వర్క్, వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది. సో అందరూ బయట కూర్చోవాలని చెప్పి పాపం అయాన్ రూమ్ని నేను ఇలా ఆక్రమించేశాను. లెట్స్ గో అండ్ షో దెమ్. ఓకే, They are making a big thing they are making. big diamond. Big diamond. You can make it as a flower vase. Then you can put nice flowers and it'll become a flower vase. Pencil. If you make it big, the pencil will become small for it. If you put a pencil, if you put flowers, it can become a flower vase. So ila will ikkada కూర్చొని యాక్టివిటీ చేస్తున్నారు అన్నమాట. So we are going to make these all. Amma, can I paint mine now? Yeah, you can paint. Your paint is in Nani home. You can bring it, okay? After that, you can paint it. Mine is already done. It became stick already. What, baby? It became stick already. Already? That one is yours? The small one is yours? Yeah, small one. Do you say thank you to bhaiyas? Thank you. Welcome. Hey. The word Ralph. Happy 3 months, Ame. Thank you, Hira bhaiya. Happy. Not my turn. Okay. Happy 3 months, Ame's birthday. 3 months. Thank you, baby. कितना लव करे भैयास and दीदीज मेरे बच्चे को. Ira, can you get down and hold Arhan's hand for a minute? Ira, Didi will hold you. సో ఇంకా ఓకే వెయిట్ కరం బేబీ రికార్డింగ్ వీడియో. ఒక వీడియో రికార్డ్ చేయాలంటే ఇంత పెద్ద టాస్క్లో అవుతుంది. కిడ్స్ ఆర్ ఈటింగ్ రాగి పారేజ్. యప్, యు లైక్ ఇట్ Arhan? I didn't put it till here. Tomorrow morning this will be my breakfast. Inshallah. Mama, the light is coming. It became pink. Oh, what? Really? See? Oh, sunny. లిటరలీ మధ్యాహ్నం కాదు మార్నింగ్ వ్లాగ్ చేసాను, ఆ తర్వాత ఇప్పుడు చేద్దామని ఐ కుడెంట్ వ్లాగ్. ఎంత హెక్టిక్గా ఉందంటే ఈ పిల్లలు పల్టన్ వీళ్ళు ప్లస్ మా ఆమెర్. సో పిల్లలు పల్టన్ని పెట్టుకొని టు కైండ్ ఆఫ్ ఈవెన్ వ్లాగ్ ఆర్ డూ ఎనీథింగ్, ఇట్స్ సచ్ అ టాస్క్ నౌ. ప్రస్తుతానికైతే వీళ్ళు లంచ్ చేశారు. లంచ్ చేసిన తర్వాత ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అన్ ఈవినింగ్ స్నాక్. టైమ్ ఇస్ అరౌండ్ 5:20 అలా అవుతుందన్నమాట. అబ్బా, సో అందుకే దే ఆర్ హ్యావింగ్ దేర్ రాగి పారేజ్. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, సో అది మనం తర్వాత మాట్లాడదాం. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ లైట్ ఈ టాస్క్, స్కూల్ టాస్క్ వీళ్ళందరూ ఇప్పుడు కూర్చొని చేస్తారు. ఇట్స్ గోనా బి సూపర్ డూపర్ ఫన్ యాక్టివిటీ. ఐ విల్ షో యూ ఆఫ్టర్ యూర్ డన్ ఈటింగ్. సో అది కూడా చూపిస్తాను. సో సర్ప్రైజ్ అన్నాను కదా, అది వైట్ కప్ అని చెప్పి కాన్షియస్లీ వేకన్. ఇది కూడా ఒక హెల్దీ స్నాక్ అనమాట. మా అక్క కాల్ చేసింది. హలో ఆగ్యా తుమారా ఐకియా. ఇవి ఏంటంటే వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ ఉంటాయి. నార్మల్గా ఆర్గానిక్ క్రీమరీలో కూడా ఐస్ క్రీమ్ ఉంది. యాక్చువల్లీ నేను బయట వెళ్ళి మాట్లాడతా, పవర్ కట్ అయిపోయింది. నార్మల్గా బ్యాకప్ ఉంటుంది బట్ ఇప్పుడు లేదు. దిస్ ఇస్ బాదామ్ అండ్ ఖజూర్ అండ్ ఇంకో ఫ్లేవర్ ఉంది కోకోడేట్. సో బయటికి వెళ్ళి మాట్లాడతాను. Baby, you are the best. యా టెల్ మీ కన్నా. Baby, you are the best because you gave us ice cream. Yoo-hoo! Baby, you are the best because you gave us banana ice cream. It's lovely and so yummy. Thank you, baby. And you are the best. Thank you. Baby, you're the best because you buy banana ice cream Banana. for us. Oh, You're the best, baby. థ్యాంక్ యూ బేబీ. నేను ఇందాక చెప్తుండే కదా, ఐ ఫౌండ్ దిస్ వైట్ కప్ అని చెప్పి. ఇది కాన్షియస్లీ వీగన్ అని ఉంది. వీళ్ళ దగ్గర దేశీ ఖాండ్ అని చెప్పి దాంతో చేస్తారు. అది కాకుండా దర్ 2 ఫ్లేవర్స్.
ఇది ఓన్లీ డేట్స్తో స్వీటన్ చేస్తారనమాట. వన్ ఇస్ బాదాం ఖజూర్ అండ్ ది అదర్ వన్ ఇస్ ద కోకో డేట్స్. ఇది ఎంత డిలీషియస్ ఉందంటే, హౌ డిలీషియస్ ఇస్ దిస్? So good. So good. సో 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 గుడ్, So యమ్మీ. ఇప్పుడు నెక్స్ట్ మేము best. ఇది ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మేము ఇది ట్రై చేయబోతున్నాము. లెట్స్ సీ ఇది ఎలా ఉందో. కూల్ యాక్టివిటీ కోసం పిల్లల్ని ఇలా కూర్చోబెట్టేశాను అనమాట. It's not right. Aina got the badam one. Oh, wait. Did you see? I don't know. Because my hand is big. ఓకే, రెడీ? షెల్ వి డూ దాట్? Yep. Yeah. ఆర్ వి ఆల్ ఎక్సైటెడ్? Yeah. Yeah. Yes, please. Okay, draw a circle. Draw a Teddy's face, a circle. Teddy's face, circle, circle. And then another circle, Teddy's body. I can only do like this. No problem. Body. I can only do like this. Okay. And body. Another circle. Baby, you're drawing Teddy's body and head, right? Join करना है ऐसा. I read करना वैसा. Next. Okay, first head will come here. As can you tell me the eraser? Wait. Can I do it? Yeah. As a eraser. Baby, next. Wait, Kanama, 2 minutes. First head will come here above, okay? Body will come down. Okay, baby? Yeah. Kanama, can you get me one pencil? Hi, Appa. Hi. మా అక్క ఒక రేంజ్లో ఇల్లు మేక్ ఓవర్ చేస్తుంది. వాట్ ఇస్ సో స్పెషల్ అప్ప? ये आकलिप का पेपर. ये आकलिप, मैं भी आकलिप. Is it? అండ్ బెస్ట్ ఏంటి తెలుసా, మా అక్క ఇన్ బడ్జెట్ మేక్ ఓవర్ చేస్తుంది ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. If you want to know, please subscribe to Samira Sari channel. సో అంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ గైస్ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ మీ ఎవర్ సిన్స్ ఐ వాస్ ప్రెగ్నెంట్ విత్ అర్హాన్, ఆ టైంలో కానీ రీసెంట్ టైమ్స్లో కూడా నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక వీడియో షూట్ చేశాను. ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడు ఇల్లు వైబ్ అంతా కూడా డిఫరెంట్ ఉంది. మార్నింగ్ అయాన్ రూమ్ చూపించాను కదా, దట్స్ మై జీజు. హాయ్ జీజు. Bye. అండ్ మొత్తం వైట్. ఈ వాల్, ఫోటో వాల్ కూడా బ్లాక్ ఉన్నాయి అనమాట. నౌ ఇట్ హస్ బికమ్ ఆల్ వైట్. Why are you doing me as black? You're not black. Stop being a racist. Very racist. Excuse me. I am not being racist. You are being Home racist. being change అయిపోయింది. Huh? Home game మొత్తం change అయిపోయింది. Home మొత్తం చేంజ్ అయిపోయింది. It's my time also to change. ఫస్ట్ మీరిద్దరే చేంజ్ ఓవర్ అయ్యారు మేక్ ఓవర్. కాకపోతే అప్ప ఫస్ట్ వాళ్ళిద్దరే ఫుల్ మేక్ ఓవర్ అయ్యి. గుడ్ జాబ్ ఐరా. దిస్ ఇస్ ఐరాస్ పేపర్. వెరీ గుడ్. దిస్ ఇస్ Arhan's paper. Very good. I need yellow. And this is being recorded by Mr. Anu. Yeah. Hashiko Mami. అయ్యో Sleep yolo. Kids never ending activities. Yes, babies. Chalo, it's bedtime. No, small family. hello, it's time to sleep Day. Please. Day. I want to sleep over here if you want. What? नायरा दीदी क्या बोले जा नायरा आपको? Bye. ओ, अब भी खेल रहे थे थोड़ा. हो गया ना? हच्चुको आई हाय दीदी आपको लाड करने. हाशी मम्मी. మా అక్క చెప్పాను కదా రెనోవేషన్ అండ్ ఇదేదో ఆర్డర్ చేసిందని చెప్పి అన్ప్యాక్ చేస్తుంది. ఇది లో సైడ్ అంటే లోవర్ సీటింగ్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బేసిక్గా ఫస్ట్ ఒక డ్రెస్సర్ యూనిట్ ఉండే అనమాట. అది తీసేసి ఇలా సిట్టింగ్ పెట్టారు. అండ్ ఇది మా జీజు వర్క్ స్పేస్. నేను యాక్చువల్లీ వారు పర్మిషన్ లేకుండా మొత్తం చూపించేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ దే సిట్ అండ్ వర్క్. ఇది మా జీజు సింగింగ్ స్టూడియో సెటప్ అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ వర్క్ స్పేస్ ఇంకోటి చూపిస్తాను. సో ఇది వాళ్ళ కోజీ కార్నర్, వాళ్ళ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ డైనింగ్ దగ్గర.
చాలా బ్యూటిఫుల్గా. సో ఇదంతా కూడా చక్కగా మేకవర్ చేసింది మా అక్క. అండ్ ఇక్కడ ఈ ల్యాంటన్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, మొత్తం దివాళీ వైబ్స్ లాగా త్రూ అవుట్ ద ఇయర్. సో అంత బ్యూటిఫుల్గా ఇదంతా కూడా చేసుకుంది. నా ఎక్స్క్యూజ్ అబౌట్ ద కలర్ గైస్, ఓ మై గాడ్ చాలా స్కేరీగా ఉంది. ఓకే, ఎపేచర్ కొంచెం అది పికప్ చేయాలి. అయితే ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, మా అక్క వాళ్ళ హోమ్ టూర్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఎందుకు మెల్లింగ్ మాట్లాడుతానంటే ఈ రూమ్లో అర్హాన్ నా మీరు పడుకున్నారు, ఆ రూమ్లో కన్నమ్మ పడుకున్నాడు. అంటే మా అక్క ఎప్పుడే తీసుకెళ్ళి పడుకోబెట్టడానికి. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ డే. మొత్తం 5 పిల్లల్ని పెట్టుకొని, అండ్ దట్స్ మై చీజు సిట్టింగ్ రైట్ దే. సడన్గా చూసేసరికి భయపడ్డాను. ఇవాళ మార్నింగ్ పాపం మా చీజు ఆయన వర్క్ స్టడీ రూమ్లో ఉంటే నేను సడన్గా వెళ్ళేసి ఆయన్ని భయపట్టేశాను. ఇప్పుడు నేను తిరిగేసరికి మా జీజు అక్కడ ఉండేసరికి నేను భయపడ్డాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై ఫుడ్. అండ్ ఆల్సో గైస్, హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ ఆర్ వాచింగ్ బిగ్ బాస్? నేను యాక్చువల్లీ ఈ సీజన్ ఎందుకో నాకు అంతగా ఐ డెంట్ గెట్ ద వైబ్. అయినా కూడా ఇప్పుడు అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక నైట్స్ ఎవ్రీడే చూడట్లేదు, కానీ అప్పుడప్పుడు కూర్చొని చూస్తున్నాను. అండ్ మెయిన్లీ పిల్లలు పడుకుంటారు కదా, ఎలాగో పడుకున్నాక కూర్చొని చూస్తున్నాను. ఇవాళ వాళ్ళు పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఐ విల్ ప్రాబ్లీ బెడ్రూమ్లోనే కూర్చొని తింటాను. డైలీ నైట్ కొంచెం మళ్ళీగా తినేస్తుంటే, బట్ ఇవాళ చాలా లేట్ అయిపోయింది ఫుడ్ తినేసరికి. సో ఇప్పుడు అన్నం తినేస్తూ కాసేపు బిగ్ బాస్ చూద్దాం. లెట్స్ గో. అండ్ ఆల్సో ఐ లుక్ సో ఎగ్జాస్టెడ్ కదా. సర్లే, ఇంకా ఇట్స్ నార్మల్. డే అయ్యేసరికి అందరం ఇట్లానే ఉంటాము, ఎగ్జాస్ట్ అయిపోతాము. అండ్ వీడియో కోసం అని చెప్పి నాకు ఇప్పుడు టు గ్రూమ్ మై సెల్ఫ్ అసలు ఓపిక లేదు. నార్మల్గా ఐ కైండ్ ఆఫ్ లైక్ టు కీప్ మై సెల్ఫ్ గ్రూమ్డ్, బట్ నేను ఇప్పుడు హాల్ బై హాల్ అండ్ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ రాక్ చేస్తుంది కదా, ఐ గెట్ స్వెటీ. సో అందుకే నా హెయిర్ కూడా టై చేశాను. అండ్ హెయిర్ లైన్లో గ్రేస్ కూడా వస్తున్నాయి, విచ్ ఇస్ ప్రిటీ ఆబ్వియస్ అండ్ నార్మల్. అండ్ ఇప్పుడైతే ఫోన్ చేసేస్తాను. గుడ్డు కూర అది తినేసి ఇంకా లెట్స్ సీ ఇంకెలా ఉంటుంది ఏంటి. నేను యాక్చువల్లీ చాలా బ్లాగ్ చేద్దాం అనుకుంటాను, బట్ అస్సలు అవ్వట్లేదు. సరే, ఎవరినైనా రికార్డ్ కరు అని చెప్పి ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఎలా ఉంటుందంటే హౌస్ ఫుల్ పిల్లలు ఉండేసరికి ఖాళీ క్యా కచ్చర్ అదే నడుస్తూ ఉంటుంది. సరే, ఎలాగో మనం ఈ హెల్తీ ఐస్ క్రీమ్ చూపించాం కదా, దాంతోపాటు మా అక్క వాళ్ళ ఫ్రిడ్జ్ పాపం నా పాల ప్యాకెట్స్ నిండిపోయాయి. ఈ ప్రెస్ మిల్క్ గురించి కూడా హ్యావ్ టు డూ అ వీడియో, త్వరలో చేస్తాను. దిస్ ఇస్ ద ఐస్ క్రీమ్, వైట్ కప్, వీగన్ అండ్ ఓన్లీ డేట్స్తో స్వీటన్ చేసింది. అండ్ దెన్ ఇది డేట్స్ బైట్ అని చెప్పి ఇది కూడా కొంచెం హెల్దీ ఆప్షన్. అండ్ ఎర్లీ ఫుడ్స్, ఇది కూడా హెల్దీ ఆప్షన్. ఎర్లీ ఫుడ్స్ కుకీస్ కూడా ఇస్తాను. అండ్ దెన్ వీళ్ళ మఖానాస్ మనం నార్మల్గా ఆర్డర్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లేజీ డేస్ ఉన్నప్పుడు ఇది పెట్టేసుకుంటాం అనమాట. సమ్టైమ్స్ మనం రోస్ట్ చేసి నమ్మకేసి అదంతా కూడా అది కూడా చేసుకోవడానికి అవ్వదా మీకు అంటే అవ్వదండి, అప్పుడప్పుడు అవ్వదు. వెరీ బిజీ, వీఆర్ ఆల్వేస్ ఆన్ ద టోస్. అవ్వకపోతే అవ్వదు, ఇంకా అలాంటి టైంలో ఇది అనమాట. ఎనీవే, టైమ్ టు గో ఈట్ ఫుడ్. గుడ్ మార్నింగ్ గైజ్. ఇది ద నెక్స్ట్ డే. నేను ఏంటంటే రియలైజ్ అయ్యాను దట్ ఐ డెంట్ గివ్ ది అవుట్రో. ఐ లుక్ పెథెటిక్, ఎందుకంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. లాస్ట్ వీడియో అంటే నిన్నటి వీడియోకి నేను అవుట్రో ఇవ్వలేదు కదా అని రియలైజ్ అయ్యి ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను. మా ఆమెర్ నాప్ తీసుకొని లేచేశాడు. అర్హాన్ కిందికి వెళ్ళారనమాట. అక్క బావ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరు లేరు. అవుట్రో ఇచ్చేద్దామని చెప్పి వీడియో ఆన్ చేశాను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఎండ్ వరకు చూసిన మీ అందరికీ. అండ్ నేను చెప్పినట్టు ఇఫ్ యూ గైస్ విష్ టు వాచ్ మా అక్క వాళ్ళ హోమ్ టూర్ కానీ మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ కానీ, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. I'll see you all soon in a brand new video. Until I'll see you next. Lots of love.